హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలి ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. తొలి ఎలిమినేషన్లో భాగంగా బెజవాడ బేబక్క బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. మొదటి వారం మొత్తం 6 మంది నామినేషన్స్లోకి రాగా ఆ 6 మందిలో నుండి బేబక్క ఎలిమినేట్ అయ్యింది. అయితే వచ్చి వారం మాత్రమే కావడంతో బేబక్క చాలా హ్యాపీగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేసింది. ఇక తన ఎలిమినేషన్ ప్రకటించిన తర్వాత అందరికీ గుడ్ బై చెప్పే క్రమంలో విష్ణుప్రియతో కాసేపు ఒంటరిగా మాట్లాడింది. ఆ సమయంలో విష్ణుప్రియకి విలువైన సలహాలు సూచనలు ఇచ్చింది. చూడు విష్ణుప్రియ, లోకం అందరికీ ఒకేలా ఉండదు. నేను చూసిన కోణం నువ్వు చూడలేవు, నువ్వు చూసిన కోణం నేను చూడలేను. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. నువ్వు పుట్టి పెరిగిన విధానం అలాంటిదే అయినప్పటికీ నువ్వు ఉన్న ప్లేస్ని బట్టి నీ ప్రవర్తన మారిపోవాలి. నీకు నోటిదూల ఉంది అని నువ్వే ఒప్పుకున్నావు, కానీ అదే నోటిదూల నీకు ఈరోజు మైనస్ అయ్యింది. కాబట్టి నేను చెప్పుకొచ్చేది ఏమిటి అంటే, ప్రతిసారి నీ నోటిదూల నీకు ప్లస్ అవ్వదు, కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది. కాబట్టి నీ నోటిదూలని ఎక్కడ వాడాలి, ఎక్కడ మంచిగా ఉండాలో తెలుసుకుంటే చాలు. నీ జర్నీ మరో లెవెల్లో ఉంటుంది. నీకు నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. నేను బయటకు వెళ్ళినా నీ వెంటనే నడుస్తాను. ఎవరు ఎన్ని అన్నా నువ్వు ఎమోషనల్ అవ్వకు. ఏ మాత్రం ఎదుటి వారికి ఛాన్స్ ఇచ్చినా మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరికి ఛాన్స్ ఇవ్వకు, నీ ఛాన్స్ నువ్వే తీసుకో. ఇక మిగిలింది దేవుడు చూసుకుంటాడు అంటూ తన విలువైన సలహాలు సూచనలు ఇచ్చింది. ఇక బేబక్క బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయే సమయంలో విష్ణుప్రియ బేబక్క కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. మొత్తంగా బేబక్క ఎలిమినేట్ అయ్యి వెళ్తూ విష్ణుప్రియతో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.